శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. సద్గురు జ్యోతిషాలయం జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం కేతు సంచారం జరుగుతుంది. శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది, మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రారంభంలో. ఇవన్నీ కూడా ఉగాది వరకే అండి, ఉగాది తర్వాత కాదు, తర్వాత బాగుంటుంది. ఏదో తెలియని ఒక వైరాగ్యంలో మీరే ఉంటారు. ఏదైనా క్రియేటివ్గా చేయాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్యం పట్ల మీరు జనరల్ ఒక టెస్ట్ చేసుకుంటే మంచిది అని కూడా చెప్తుంది. సప్తమ రాహు కారణంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ అవకాశాలు రావడం ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి. కామెంట్స్కి రెస్పాండ్ అవ్వకండి, ఎందుకంటే ఆ సామాజిక మాధ్యమంలో కామెంట్స్ ఎలాగో ఉంటూనే ఉంటాయి కాబట్టి దానికి రెస్పాన్స్ అవ్వకండి. శని 6వ స్థానం ఉన్నాడు. దీనివల్ల ప్రతి పనిని మొండిగా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు బలాన్ని ఇస్తాడు భగవంతుడు. భాగ్యంలో గురువు కొన్ని మంచి ఫలితాలని ఇస్తాడు. బ్యాంక్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ జాగ్రత్త. కొత్త అగ్రిమెంట్లు, కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవమైనటువంటి గుర్తుపెట్టుకుంటారు. శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది అనుకూలం. శని భగవానుడు 30 జూన్ తేదీ నుండి నవంబర్ 15 వరకు వక్రగతిలో కొనసాగుతున్నాడు. ఈ సమయంలో శని భగవానుడు 6వ స్థానం నుండి 5వ స్థానానికి వస్తున్నారు. దీనివల్ల సంతాన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. ధన విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం మిశ్రమం. రాజకీయ నాయకులకి కాస్త గడ్డు, కాస్త అనుకూలం. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అద్భుతంగా ఉగాది తర్వాత మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. మంచి వ్యవసాయదారులకి మంచి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మంచి వర్షం కూడా పడుతుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఓవరాల్ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకొండలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం. మీరు క్షేమంగా ఉండాలి. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయ్యప్ప స్వామి వారికి 18 అవతారాల దేవాలయం ఎక్కడా లేదు. జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది. తప్పకుండా రండి. ఈ 2024 సాధించండి. మీరు పుట్టింది సాధించడానికి. జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి, కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.